దీనిది ప్రశ్నకి సమాధానంగా. ఓ ఈ దీనిధి, ఆ రాజు చేసుకున్న పాపాలే ఆ వృక్షం వాటి ఫలం అనుభవించడమే ఆ పండు తినటం. వాటివల్ల అతనికి ముందు లభించే మహానరకమే ఈ పాతాళం. అందుచేత అతనికి భయం వేసింది. అందుకనే అతను కలవరపడ్డాడు. అతనికి కల్లో కనపడింది అస్పష్టమైన తన ప్రతిఛాయ. అతని ప్రవర్తన మంచిగా మారినప్పుడు అతను అనుభవించేది రెండో కల్లో ఘటన. అలాంటి స్థితిలో అతడు ప్రశాంత చిత్తుడై నిర్విచారంగా నిద్రపోవడం ఆశ్చర్యమేముంది? అలా చెప్పి వెళ్లిపోతున్న రాజుని చూసిన రాకుమారి కళ్ల వెంట నీళ్లు ఉబికి వచ్చాయి. అది చూసి చలించిపోయాడు హేమప్రభువు. యథావిధిగా బస చేరుకున్న హేమప్రభువు దీనిదితో, మిత్రుడా, నేను కిందటి జన్మలో చేసిన పాప కర్మల ఫలాన్ని ఇలా అనుభవిస్తున్నా. ఇంకా 4 రోజులు మాత్రమే ఉన్నాయి. నువ్వు కథలో చెప్పినట్లు నేను ఆ అగాధమైన పాతాళంలో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఎంతటి క్లిష్టమైన ప్రశ్నలు వేసిన చంద్రకళాదేవి యుక్తిగా సమాధానం చెప్పేస్తోంది. ఇప్పుడు ఆమె చిత్రాన్ని చూస్తుంటే అమృతం బదులు విషం కనిపిస్తోంది. ఈ రాత్రి ఎలా గడపాలో ఏమిటో అంటూ ఆ చిత్రపటాన్ని చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు హేమప్రభువు. ఆ మరుసటి రోజు పగలంతా ఉద్యానవనంలో తిరిగి దీనిదిని తీసుకుని ఆ రాత్రి చంద్రకళాదేవి ముందు నిలబడ్డాడు హేమప్రభువు. ఆ రోజు ఆమె కట్టుకున్న లోహితవర్ణం చీరను, సముద్ర మనులు కుట్టిన రవికెను చూసి వేదిక కిందకి జారి కూలబడ్డాడు హేమప్రభువు. ప్రశ్న అడగడానికి రాకుమారి ఎదుట నిలబడి సంసిద్ధుడైనాడు దీనిది. రాజపుత్రి ఒక ఊరిలో పరస్పరం ప్రేమించుకుంటున్న దంపతులు ఉండేవారు. జబ్బు చేసి ఆ భార్య చనిపోయింది. అప్పుడు భర్త దుహకిస్తూ, ఓ యముడా, నువ్వు బలవంతుడివి, ఓ కాముడా, నువ్వు అంతకంటే బలవంతుడివి అన్నాడు. ఆ మాటలు విన్న యముడు మన్మధుడితో, చూసావా వీడెలా అంటున్నాడో, ఆ బుద్ధిలేనివాడు నాకంటే నువ్వే బలవంతుడివి అని అంటున్నాడు అన్నాడు. అందుకు మన్మధుడు వాడు సబబుగానే అన్నాడు, అది అబద్ధం కాదు కదా, నీకంటే నేను బలవంతుడినే కదా అన్నాడు. ఇలా వారిద్దరూ తమ తమ బలాల గురించి వాదించుకున్నారు. చివరికి మన్మధుడు, మాటలెందుకు మన మధ్య, మన బలబలాలేమిటో పరీక్ష పెట్టుకుందాం అన్నాడు. యముడు సమ్మతించాడు. తమ పరీక్షకి గాను వారు ఒక మర్రి చెట్టును, ఒక వీరుడిని, ఒక మునీశ్వరుడి హృదయాన్ని లక్ష్యాలుగా నిర్ణయించుకున్నారు. యముడు మొదట మర్రి చెట్టు దగ్గరికి పోయి దాని ఊడలు తాకి వాటిని నశింపజేశాడు. వెంటనే మన్మధుడు కొత్త ఊడలను నాటుకోనజేసి చెట్టుని ఎంతో అందంగా తయారుచేసుకున్నాడు. యముడు వాటిని మళ్లీ మళ్లీ నశింపజేసిన మళ్లీ మోదళ్లను చిగురింపజేసి మునుపటి కంటే బలంగా ఉండేటట్టు చేశాడు. యముడితో మన్మధుడు, చూసావా నా దెబ్బ, నేను నీకన్నా బలవంతుడినా కదా అని ప్రశ్నించాడు. తొందరపడకు మన్మథా అంటూ యముడు రణరంగంలో యుద్ధం చేస్తున్న వీరుడి వద్దకు పోయి వానిని చంపేశాడు. దేశప్రజలు ఆ వీరుని మరణానికి విచారిస్తూ అతనిని స్మరిస్తూ అతని స్మృతి చిహ్నంగా గొప్ప స్తంభాన్ని కట్టించారు. కవులు అతని సేవలను ప్రశంసిస్తూ అమర కావ్యాలు రచించి వానికి శాశ్వతంగా స్థాపించారు. అతనిమీద భక్తితో చాలామంది తల్లులు తమ పిల్లలకు ఆ వీరుని పేరు పెట్టుకున్నారు. ప్రజలు అతన్ని దేవుడిగా పూజించారు. అప్పుడు మన్మధుడు యముణ్ణి చూసి, ఇప్పుడు నేనే గెలిచాను, ఇప్పుడు నేనే నీకంటే బలవంతుడిని అని ఒప్పుకుంటావా అన్నాడు మన్మధుడు. తొందరపడకు, నిదానించు మిత్రమా అని చెప్పి యముడు ఘోరంగా తపస్సు చేస్తున్న మునీశ్వరుడిలో దూరి హృదయాన్ని చంపేశాడు. కాని ఆ మనసులో మళ్లీ మన్మధుడు కోరికలు పుట్టించాడు. ఇలా అతని మనస్సు బాహ్య ప్రపంచానికి మృతప్రాయమవుతూ మళ్లీ జీవం కలదిగా మారుతూ చివరికి బాహ్య సుఖాలకి లొంగపోవటం తటస్థించినది. అప్పుడు మన్మధుడు, చూసావా యమరాజా, మళ్లీ నేనే జయించాను, నేనే బలవంతుడిని అని ఒప్పుకుంటావా ఇప్పుడైనా అన్నాడు. అప్పుడు యముడు, నేను ఒప్పుకోను, నేనే నీకంటే బలవంతుడిని, ఆ మృతి పొందిన ఆమె ప్రియుడు అబద్ధాలకోరు అన్నాడు. ఆ మాటలు విని మన్మధుడు గట్టిగా నవ్వాడు. యముడు అతడిని ఎగతాళి చేశాడు. రాజకుమారి, ఇప్పుడు చెప్పు యముడు, మన్మధుడిలో ఎవరు ఎక్కువ బలవంతులు అని నీ ఉద్దేశ్యం అని అడిగాడు. దీనిది ప్రశ్నకు సమాధానంగా రాకుమారి ఏమి సమాధానం చెబుతుందో తరువాత వచ్చే మన చిన్ని ఆశ ఛానల్ విందాం రండి. ఆగాడు దీనిది ప్రశ్నకు సమాధానంగా రాకుమారి ఏమి సమాధానం చెబుతుందో తరువాత వచ్చే మన చిన్ని ఆశ ఛానల్ విందాం రండి.